మహబూబ్ నగర్ మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కారెక్కుతున్నారు. కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గత కొంతకాలంగా ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. సీఎంతో భేటీ అవడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. రైట్, చిట్టం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో చేస్తానన్న ప్రచారం జరుగుతూ సాగుతుంది. కానీ ఇక నిన్నటి నుంచి కూడా నిన్న ఏదైతే దిగ్విజయ్ సింగ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరైనప్పుడు కూడా చిట్టం రామ్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. కానీ ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తోటి క్యాంప్ ఆఫీస్ లో చిట్టం రామ్మోహన్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది. ఇంకా దాదాపుగా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి టీఆర్ చర్చించబడి కూడా గత కొద్ది రోజులుగా తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్తున్నప్పటికీ తానే ఆతాను. కానీ ఈ రోజు నాకు చెప్పకుండా ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. తమ పార్టీ గత కొద్దేళ్లుగా అంటే చాలా కాలంలో కాంగ్రెస్ పార్టీ తమ వాళ్ళ నాన్న కూడా చిట్టం నర్సిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్న మేము ఈ రోజు కాదని చెప్పేసి చిట్టం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేయడం ఆమె దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా 2 రోజులుగా ఆయన పార్టీ చేస్తున్నప్పటికీ కూడా పార్టీ సీనియర్ నేత అంతా కూడా ఆయనతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఆయన తాను టీఆర్ఎస్ పార్టీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆయన ప్రస్తుతం కేసీఆర్ తో భేటీ అయ్యాడు. భేటీ అయిన తర్వాత తాను ఎందుకు పార్టీ మారుతున్నాయని అనేది తెలియాల్సి ఉంది. ఓకే, రైట్ రాజేష్.